హాయ్! హలో! ఈరోజు ఒక మంచి అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. వాట్సాప్‌లో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌కి పిక్స్ పెట్టి మనం దానికి సాంగ్స్ అయితే యాడ్ చేసి పెడుతూ ఉంటాం గదా! సేమ్ అలానే మనకు వాట్సాప్‌లో కూడా వచ్చేసింది ఆ అప్డేట్ అనమాట. ఆ అప్డేట్ ఏంటి? ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా వాట్సాప్ ఓపెన్ చేయగానే మనం ఇక్కడ ఈ ప్లస్ సింబల్‌ని క్లిక్ చేసైతే మనం కావాల్సిన ఫోటోస్‌ని ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ పైన రీసెంట్స్ అని ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేసి సీ మోర్ దగ్గర క్లిక్ చేసుకొని ఆల్బమ్స్‌లోకి వెళ్లి మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోస్ నుంచి అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఒక పిక్ అయితే తీసుకుంటున్నాను. సో, ఈ పిక్ తీసుకొని డన్ అని క్లిక్ చేసి మీరిక్కడ గమనించినట్లయితే మనకు ఒకటి ఆప్షన్ అయితే వచ్చేసింది. అదేనండి మ్యూజిక్ అనేసి. ఈ మ్యూజిక్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకిలా సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి. కాదు మాకు వేరే సాంగ్స్ కావాలంటే మీరు ఇలా ఇక్కడ సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసుకోవచ్చనమాట. నేను తెలుగు సాంగ్స్ అని కొడుతున్నా. సో, నేను ఈ సాంగ్ అయితే సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, నేను ఈ సాంగ్‌నైతే క్లిక్ చేస్తున్నాను. ఈ సాంగ్‌నైతే తీసుకుంటున్నాను. యారో మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత కథలెన్నో మీరిక్కడ 15 సెకండ్సే ఇస్తుంది. ఈ 15 సెకండ్స్ అనేది మీరు సాంగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ సాంగ్ అనేది ఎక్కడి నుంచైనా సెట్ చేసుకోవచ్చనమాట. నేను ఇట్లా ఏదో ఒకటి ఎక్కడి దగ్గర నుంచో పెట్టేశాను. ఇంకొకటేంటంటే ఇక్కడ మెన్షన్ సింబల్ ఉంది గదా! మీరు అది ఎవరికైనా పంపించాలనుకుంటే దాని మీద మెన్షన్ చేసి మీరు ఎక్కడికి ఎవరికైనా పంపాలనుకుంటే వాళ్ళ అక్కడ చార్ట్ మీద క్లిక్ చేశామంటే ఆ స్టేటస్ వాళ్ళకి గూడా చూపిచ్చేస్తుందనమాట. ఇప్పుడు నేను సెండ్ అనే సింబల్‌ని క్లిక్ చేసేసి స్టేటస్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఆ స్టేటస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ స్టేటస్ మీద క్లిక్ చేసి మన స్టేటస్ చూపిస్తాను చూడండి. ఆ పిక్‌తో పాటు సాంగ్ మీరు పైన గమనిస్తున్నారా? ఆ సాంగ్ ఏంటనేది గూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళందరికి ఆ సాంగ్ కనిపిస్తుందనమాట. ఇలా మన స్టోరీని మన పిక్ తోటి స్టోరీస్ ఇలా వాట్సాప్‌లో కూడా పెట్టుకోవచ్చు సాంగ్‌తో పాటు. చాలా అంటే చాలా మంచి అప్డేట్ అనైతే చెప్పొచ్చు. ఈ అప్డేట్ చాలా మందికి నచ్చే ఉంటుంది. అంటే స్టోరీస్ పెట్టే వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇంకొక చిన్నదేంటి మీకు చెప్పాలంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడి నుంచైనా కూడా వీడియోస్ పెట్టుకోవచ్చు. లేదా ఫోటోస్ పెట్టుకోవచ్చు. లేదా టెక్స్ట్ రాయాలనుకుంటే మనం ఏదైనా టెక్స్ట్ కూడా రాసుకోవచ్చనమాట. ఇలా టెక్స్ట్ కూడా ఇక్కడ మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకొని మనకిష్టమైన కలర్స్‌లో ఏదైనా మీరు రాయాలనుకున్నప్పుడు ఇక్కడ రాసి ఇక్కడ టైప్ చేసుకొనైతే మనం పెట్టొచ్చు. సో, నేను ఎలా అయితే ఇలా చూపిస్తున్నాను మీకు. అంటే సెండ్ క్లిక్ చేసేసుకోవడమే. సో, మీకు చూపించడానికి ఇదైతే చూపించాను. అండ్ ఇంకొకటేంటంటే ఈ అప్డేట్ ఇంకా చాలా మందికి తెలీదు. సో, ఇదేనండి వాయిస్ అనమాట. మీరిక్కడ ఇది గట్టిగా హోల్డ్ చేసి పట్టుకొని మనమైతే ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అని చెప్పేసి వాట్సాప్‌లో గూడా మనం స్టోరీలో కూడా పెట్టుకోవచ్చని. అదేనండి స్టేటస్‌లో కూడా పెట్టుకోవచ్చు మనం ఆ వాయిస్ రికార్డ్‌ని. 1 మినిట్ అయితే కూడా ఉందనమాట మనకి ఆ ఆప్షను. ఇది ఎవరికీ తెలీదు కొంతమందికి. సో, ఈ అప్డేట్ ఇవన్నీ మీకింకా రాలేదు అనుకుంటే, ఒక్కసారి ప్లే స్టోర్‌కెళ్ళేసి మన వాట్సాప్‌ని అప్డేట్ చేసుకుంటే, ఇవన్నీ అయితే వచ్చేస్తాయనమాట. ఇవి గూడా చాలా అంటే చాలా బావుంది. మనం ఏదైనా టైప్ చేసే కన్నా ఇలాగైతే మనం చూపిచ్చొచ్చనమాట. ఇది గూడా నాకైతే చాలా నచ్చింది. ఇలా 3 అప్డేట్స్ అయితే మీకిప్పుడు నేను చూపిచ్చేసాను. నేను స్టోరీ అయితే పెట్టదలుచుకోలేదు మీకు చూపిచ్చడానికనమాట. ఇట్లా అనమాట నేను చేసింది. కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ బార్‌లోకెళ్ళి మీరు చూసినట్లయితే కొంతమందికి ఇవి అన్‌రీడ్ ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ మీకు కొంతమందికి ఇక్కడ పైన ఇలా కిందకి స్క్రోల్ చేయగానే మీకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. బట్ కొంతమందికి కనిపించట్లేదు. ఈవెన్ నాకు కూడా అనమాట. సో, అందుకే నేను ఇలా అయితే చూపిస్తున్నా. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మీరు ఇంకేదైనా టైప్ చేసి సెర్చ్ చేయాలనుకున్నా కూడా మీరు సెర్చ్ చేయొచ్చనమాట. సో, ఇట్లాంటి అప్డేట్స్ అయితే కొన్నున్నాయి. మీకు ఇంకో అప్డేట్ ఏంటంటే మీరిక్కడ గమనించినట్లయితే మనకి ఇలా అయితే ఉంది కదా! ఈ రౌండ్ సింబల్ ఏంటంటే మెటా అనమాట. మనం ఇక్కడ ఏదైనా మీకు కావాలనుకుంటే ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు టుడే స్పెషల్ ఏంటి అని చెప్పేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకోని నేను ఇక్కడ టైప్ చేశాననుకోండి. ఈరోజు ఏమైనా స్పెషల్స్ ఉంటే అవి చూపిస్తూ ఉంటుందనమాట. చూసారు కదా! టుడే స్పెషల్ ఏంటి అనగానే ఇక్కడ మనకి ఏమేం స్పెషల్స్ ఉన్నాయి, ఏంటి అనేది చూపిచ్చేస్తూ ఉంటుంది. సో, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ఇమేజెస్ కావాలన్నా మనం ఇక్కడ అడిగాము అంటే ఇక్కడ వచ్చేస్తాయనమాట. నేను ఏదైనా వైట్ ఫ్రేమ్ అని అడుగుతున్నాను చూడండి. వైట్ ఫ్రేమ్ అని క్లిక్ చేయగానే మనకు అడగగానే మనకి ఇలా అయితే వస్తుంది. ఇది కొత్త అప్డేట్ అనమాట. చాలా మందికి తెలియట్లేదు. మెటాతో మనం ఏమైనా చేయొచ్చు. ఇక్కడ మనం అడిగింది చేస్తూ ఉంటుంది. నేనిక్కడ రైట్ మై నేమ్ అని చెప్పేసి చూడండి నేను వైట్ ఫ్రేమ్ మీద నా నేమ్ రాయమని సునీత అని పెట్టాను. ఇట్లా మనకి వైట్ ఫ్రేమ్ మీదయితే ఇట్లా సునీత అని రాసి చూపిస్తుందనమాట. ఇట్లాంటివి చాలా చాలానే ఉన్నాయి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం ఇక్కడ కనుక్కోవచ్చు. ఇలా మెటా ద్వారా అయితే మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి తెలీదు. ఇంకా తెలియలేదు. సో, వాళ్ళ కోసం చెప్తున్నా. తెలిసిన వాళ్ళ కోసం కాదండి. సో, 4 అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం కదా!
ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా చార్ట్ ఎవరికైనా కనిపించకూడదు. అది లాక్‌లో పెట్టుకోవాలి అనుకుంటుంటే, ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పైన 3 సింబల్స్ ఉంటాయి కదా! అది క్లిక్ చేయగానే లాక్ చార్ట్ అనొస్తుంది. ఇలా కంటిన్యూ అని క్లిక్ చేసి, మనం ఇక్కడ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ ఇచ్చేసామంటే అది లాక్ అయిపోతుంది. ఇక్కడ మనకి లాక్డ్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించారా? లాక్డ్ అని. ఈ లాక్డ్‌లోకెళ్ళేసి మళ్ళీ మన ఫింగర్ ప్రింట్ ఇస్తేనే ఆ లాక్డ్‌లో ఎవరున్నారు, ఆ చార్ట్ ఏంటనేది మనం చూడొచ్చనమాట. ఇంకెవరికీ కనిపించదు. ఈవెన్ మనం మాత్రమే చూడడానికి ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు లేదా లాక్ అయినా పెట్టుకోవచ్చనమాట. ఇది కూడా కొంతమందికి చాలా మందికి సీక్రెట్‌గా చాట్ చేసే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఇలా 5 అప్డేట్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ 5 అప్డేట్స్‌లో మీకు నచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే మీకు తెలియని అప్డేట్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే, మనం రీల్స్ చేస్తూ ఉంటాం. ఈ ప్లస్ క్లిక్ చేయగానే మనం ఇక్కడ పైన చూసారా? కెమెరా ఆన్ చేసుకొని మనం రీల్స్ చేస్తూ ఉంటాం కదండీ! ఈ రీల్స్ ఏంటంటే, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లెంత్ అనేది 15, 30, 60 అండ్ ఇక్కడ మనం గమనిస్తే 3 గూడా ఇచ్చున్నారు. అంటే 3 మినిట్స్ వీడియోని కూడా మనం అప్డేట్ అయితే చేయొచ్చనమాట. సో, ఇట్లా 3 మినిట్స్ అప్డేట్ కూడా చేయొచ్చు. గమనించారా? 15, 30, 60 అండ్ 3 మినిట్స్ అనమాట. ఇంకెవరైనా లాంగ్ వీడియోస్ చేయాలనుకున్న ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనం 3 తోటైతే మనం క్లిక్ చేసి మనం సెట్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ యూజ్ చేసుకొని. ఇదనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్డేట్. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మనం వీడియోస్ పెడుతుంటాం. అలానే షార్ట్స్‌లో మనం ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ పైన మీరు గమనించారా 15 సెకండ్స్ అని అయితే ఉంది. ఈ 15 సెకండ్స్ ఇక్కడ కూడా 3 అనే అప్డేట్ అయితే వచ్చేసిందండి ఇక్కడ గూడా. మనం ఇప్పుడు యూట్యూబ్‌లో షార్ట్స్‌లో మనం 3 మినిట్స్‌కి సంబంధించిన ఏదైనా వీడియో కూడా మనం షార్ట్ లాగా కూడా పెట్టొచ్చనమాట. ఇదొక కొత్త అప్డేట్ అయితే అని చెప్పొచ్చు. ఇంకోటేంటంటే, మనం ఇప్పుడు షార్ట్స్ చూస్తూ ఉంటారు గదా! అది ఎక్కువ మనకి కన్సిడర్ చేసేదెలా యూట్యూబ్ అంటే, ఎలా కన్సిడర్ చేస్తుందంటే, మనమిప్పుడు ఒక్కసారి చూస్తే కొంచెం 10 సెకండ్స్ చూస్తేనే అది వ్యూ కింద మనకి లెక్కేస్తూ ఉంటారు కదా! సో, ఇప్పుడు అలా కాదు. మనకొక్కసారి ఇట్లా ఓపెన్ చేసి, మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటే చాలనమాట. అవి వ్యూ కింద అంటే 10 సెకండ్స్ కాకపోయినా కూడా, మనకది వ్యూగా కూడా మనకి కౌంటింగ్ అయితే ఉంటుంది అని చెప్పి, ఆ నోటిఫికేషన్ మనకి యూట్యూబ్ స్టూడియోలో కూడా వచ్చేసింది. అది గూడా మీకిప్పుడు చూపిస్తాను చూడండి. యూట్యూబ్ అప్డేట్ అనమాట. అప్డేట్ ఆన్ హౌ వి కౌంట్ షార్ట్స్ వ్యూస్. అంటే మేము షార్ట్ వ్యూస్ ఇప్పటి నుంచి ఎలా కౌంట్ చేస్తాము అనేసైతే ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఇక్కడ వస్తుందనమాట. ఈ అప్డేట్ కూడా మీరు గమనించినట్లయితే 31 నుంచి అంటే మార్చ్ 31 నుంచి అప్డేట్ అయ్యింది. ఇలా ఒక మంచి మనకు అప్డేట్ కూడా వచ్చేసిందనమాట. ఇంకొక అప్డేట్ ఏంటంటే మీరు ఇప్పుడు యూట్యూబ్‌లో ఛానెల్స్ లాగా వాట్సాప్‌లో కూడా ఛానెల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కొంతమందికి తెలుసు. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా కొంచెం మందికి తెలీదు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ మనం స్టేటస్‌లోకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఛానెల్ అని ఉంది కదా! అది క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ కొట్టి మనం ఇక్కడ వాళ్ళు అడిగేవన్నీ ఛానెల్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసామంటే మనకొక ఛానెల్ అయితే క్రియేట్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఒక ఛానెల్ నేను క్రియేట్ చేసున్నాను కాబట్టి ఇదిగోండి ఇలా ఛానెల్ నేను క్రియేట్ చేసున్నాను కాబట్టి మీకు చూపించట్లేదు నేను. ఇలా గూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఛానెల్ నేము అలానే మనం ఎవరైనా ఫాలో చేయాలనుకున్న వాళ్ళెవరైనా ఉంటే మనం ఇన్‌స్టాలో వాటిలో స్టోరీస్‌లో పెడితే మనల్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఛానెల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఛానెల్ అలర్ట్స్ ఉంటాయి. అన్నీ మనం పెట్టుకోవచ్చు. ఇలా అయితే ఛానెల్‌ని కూడా వాట్సాప్‌లో క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇదేనండి నేను కొన్ని మీకు చెప్పాలి అనుకున్న అప్డేట్స్ అనమాట. మెయిన్‌గా నేను చెప్పాలనుకుంది వాట్సాప్‌లో గూడా మనం స్టోరీస్‌కి ఇప్పుడు ఓన్‌గా మనమే సాంగ్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. మొన్నటిదాకా అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ పెట్టి, దానికి సాంగ్స్ పెట్టుకొని అవి క్రియేట్ చేసి మనం ఇక్కడ పెడుతూ ఉంటాం. సో, ఇప్పుడు అలా లేకుండా హ్యాపీగా మనం వాట్సాప్‌లో గూడా స్టోరీస్ పెట్టుకోవచ్చనమాట సాంగ్స్ పెట్టేసి. చాలా అంటే చాలా అప్డేట్ అయితే అని చెప్పొచ్చు. ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నచ్చిందా లేదా? ఏ అప్డేట్ నచ్చింది ఏంటనేసి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎక్కువ వాట్సాప్ వాళ్ళు యూజ్ చేసే వాళ్ళకైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్‌లో అయితే వచ్చేస్తాయన్నమాట. ప్లీజ్ కన్సిడర్ చేయండి. నన్ను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్‌తో అయితే ముందుకొస్తాను. ఈ వీడియో చూసిన అందరికీ థాంక్ యూ సో మచ్ అండ్ బై బై.